హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, 'ఓజీ' సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఒక 1 వీక్ కంప్లీట్ అయ్యేలా ఉంది గానీ, ఇప్పటికి కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. కలెక్షన్స్‌లు దారుణంగా పడిపోయాయని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా లాస్‌లోనే ఉన్నారని చెప్పేసి అయితే ఒక ప్రచారం జరుగుతోంది సార్. మరి నిజంగా 'ఓజీ' కలెక్షన్స్ అలా దారుణంగానే పడిపోయాయా? ఇప్పటికి కూడా లాస్‌లోనే నడుస్తుందా? మరి ఇప్పుడు అంటే రేపు దసరా మరేమన్నా పెరిగే అవకాశం ఉందా? టికెట్ రేట్స్ కూడా తగ్గాయి. మళ్ళీ కొన్ని చోట్ల ఆఫర్‌లు కూడా పెట్టారు. టికెట్ కొంటే బిర్యానీ ఇస్తామని చెప్పేసి. సో, ఇదేమన్నా జనాల్ని మళ్ళీ థియేటర్‌కి రప్పించి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? సాంగ్ కూడా యాడ్ చేయడం మనం చూస్తున్నాం. సో, ఇవేమన్నా ప్లస్ అవుతాయా సార్ సినిమాకి? ఖచ్చితంగా అవ్వచ్చు. అంటే ఎప్పుడైనా గూడా డౌన్ అవుతున్నప్పుడు మళ్ళీ దాన్ని లేపడానికి ప్రొడ్యూసర్లు గాని, మేకర్స్ గాని ఏదో ఒకటి చేస్తుంటారు. మనం మామూలుగానే మనకు అర్థమవుతుంది. ఓకే. అయితే డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌సెల్ దీంట్లో గూడా హ్యాండిల్‌లో గూడా వాళ్ళు 4 రోజుల కలెక్షనే పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు 6 రోజులయింది యాక్చువల్‌గా. 6 రోజుల కలెక్షన్ ఇప్పటి వరకు పెట్టలేదు. 4 రోజుల కలెక్షన్ 252,00,00,000 గ్రాస్ అని పెట్టారు వరల్డ్ వైడ్. ఆ తర్వాత అప్డేట్ చేయట్లేదు. మేబీ అప్డేషన్‌కి కంప్లీట్ డేటా వచ్చినాక చేస్తారా అనేది చూడాలి. అయితే శాక్‌నిల్క్.com సైట్ ప్రకారం నెట్ కలెక్షన్‌లు మాత్రం చూసుకుంటే రోజు రోజుకి పడిపోతున్నాయి. మనకి ఫస్ట్ ప్రివ్యూలో 21,00,00,000 వచ్చాయి. దాని తర్వాత ఫస్ట్ డే థర్స్‌డే 63,75,00,000 వచ్చాయి. ఫ్రైడే 18,45,00,000 వచ్చాయి. అంటే ఫస్ట్ డేకి, సెకండ్ డేకి మధ్యనే 71% పడిపోయింది. ఇంత డ్రాప్ అనేది డ్రాస్టిక్ డ్రాప్ అది. మామూలుగా 5%, 10% పడ్డం అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ 71% పడిపోయిందనమాట. ఇక థర్డ్ డే సాటర్డే 18.5 క్రోర్స్ వచ్చింది. 2.7% లైట్‌గా పడింది అక్కడి నుంచి. మళ్ళీ సండే కూడా సేమ్ కలెక్షన్స్ వచ్చాయి. 18.5 వచ్చింది. మళ్ళీ ఫిఫ్త్ డేకి వచ్చేసరికి మండేకి వచ్చేసరికి అంటే ఇది వీకెండ్ సాటర్డే, సండే ఈక్వల్ కలెక్షన్ ఉన్నాయి. ఇక మళ్ళీ వర్కింగ్ డేలకు వచ్చేసరికి మండేకి వచ్చేసరికి ఇది 60% మళ్ళీ పడిపోయింది. అంటే 7.4 7,40,00,000. ఇక ఆరో రోజు అంటే నిన్న స్వల్పంగా పడింది. 7,25,00,000కి వచ్చింది. అంటే ఓవరాల్‌గా మనకి చూసుకున్నప్పుడు డౌన్ ఫాల్ అయితే జరుగుతా ఉంది కలెక్షన్‌లలో మాత్రం. సో, అంటే కాంపిటీషన్ ఏమి లేకుండా ఫెస్టివల్ సీజన్‌లోనే డౌన్ అవుతున్నదంటే ఇంకిప్పుడు కాంపిటీషన్ 'కాంతారా చాప్టర్ 1' వస్తుంది ప్రీక్వెల్. అట్లాగే 'ఇడ్లీ కొట్టు' ధనుష్‌ది. ఎందుకంటే ధనుష్ సినిమాకి కూడా జనం వెళ్తారు తెలుగులో ధనుష్ కూడా పాపులరు. మొన్ననే 'కుబేర' వచ్చింది. అంతకుముందు కూడా 'సర్' వచ్చింది. సో, పైగా ఆ సినిమా రూరల్ ఫ్యామిలీ సబ్జెక్టు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకెళ్తారు. 'కాంతారా' పెద్ద హిట్ అయ్యి ఇప్పుడు ప్రీక్వెల్ వస్తుంది కాబట్టి దానికి కూడా బజ్ ఉంది. సో, ఈ 2 ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి, యూత్‌కి ఇది ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. అందువల్ల ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఉంటది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు 6 రోజుల కలెక్షన్‌లు చూసుకుంటే నెట్ కలెక్షన్‌లు 154,85,00,000 155,00,00,000 వేసుకున్నాం. ఇది అమ్మిందెంత? ఈ సినిమాని మొత్తంగా అమ్మింది మనకున్న సమాచారం మేరకు 225,00,00,000కి అమ్మారు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్. సో, ఈ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 225,00,00,000కి అమ్మారు కాబట్టి ఇంకెంత రావాల్సింది అంటే ఈ లెక్కన ఇంకా ఒక 70,00,00,000 రావాలి. కాబట్టి 70,00,00,000 ఈ ఫెస్టివల్ సీజన్ కాబట్టి వచ్చేయచ్చు. నాకు తెలిసి కొన్ని చోట్ల ఏమన్నా డిస్ట్రిబ్యూటర్ లాస్ అయ్యుంటారేమో గానీ పెద్ద లాసులయ్యే అవకాశం అయితే తక్కువే ఈ సినిమాకి. కానీ ప్రచారం ఏందంటే పెద్ద ఎత్తున లాసులొచ్చింది. డిస్ట్రిబ్యూటర్ లాసులని ప్రచారం జరుగుతుంది గానీ ఇంక రావాల్సింది ఈ లెక్కన 70,00,00,000 కాబట్టి మెల్లగా అయినా కూడా లాంగ్ రన్‌లో వచ్చేసే అవకాశం ఉంది. ఎక్కడైనా 1, 2 చోట్ల ఎవరైనా ఎక్కువ పెట్టి కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే లేకపోలేదు. అందుకనే ఇప్పుడు మేకర్స్ ఏం చేస్తున్నారంటే దీన్ని మళ్ళీ ఒకసారి పుష్ చేయడానికి ఆ 'నేహా శెట్టి' సాంగ్ 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' ఆ సాంగ్ యాడ్ చేస్తున్నారు. ఇంకొన్ని ఒక ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నారు. నిన్న 'చిరంజీవి' చూడడం దాన్ని కొంత ప్రమోట్ చేస్తున్నారు. అట్లాగే 'ఓజీ' యూనివర్స్ కంటిన్యూయేషన్ ఉంటది. 'ఓజీ 2' కూడా ఉండబోతుందని, 'ఓజీ 2లో విలన్‌కి మళ్ళీ 'నాగార్జున' కోసం ట్రై చేస్తున్నారని కూడా ఒక వార్త వస్తుంది. అంటే ఒక బజ్ అయితే మళ్ళీ క్రియేట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్, చిరంజీవి రంగంలో దిగి కొద్దిగా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఫెస్టివల్ ఉంది కాబట్టి. ఈ ఫెస్టివల్ సీజన్‌లో
జనాలకి ఔటింగ్ పోవాలనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి థియేటర్లకి వెళ్ళే అవకాశం ఉంది. నేను నైట్ ఒక మల్టీప్లెక్స్కి వెళ్తే అది నైటా పగులా అనిపించింది. నేను 9:00కి వెళ్తే ఓకే. 11కి కిందికి దిగితే కిక్కిరిస్తున్నారు జనం, మెయిన్గా యూత్ ఉన్నారు. సో ఏంటంటే ఫెస్టివ్ సీజన్ కాబట్టి వాళ్ళు బయట తిరుగుతుంటారు కాబట్టి సరదాగా సినిమాకి వెళ్దాం అన్న ఫీల్ ఉంటుంది. మొత్తం చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారనమాట. సో అందుకని వీళ్ళు పుష్ చేసేదేమన్నా పని చేస్తే పని చేయాలి. రెండోది ఈ 2 సినిమాల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాంతార బాగుంది, ఇడ్లీ కొట్టు బాగుందంటే మాత్రం ఖచ్చితంగా దాన్నే ప్రిఫర్ చేస్తారు. ఇది ఆల్రెడీ ఓల్డ్ ఫీల్ వచ్చేసింది జనాలకి. రెండోది హెచ్డి ప్రింట్ వచ్చేసింది. హెచ్డి ప్రింట్ని ఆల్రెడీ చూసేసి ఉంటారు చాలామంది. కాబట్టి పైగా ఫస్ట్ ప్రీమియర్ అప్పుడు లేకపోతే తర్వాత ఓపెనింగ్ అప్పుడు ఉన్న బజ్ అయితే దీని మీద లేదు. కాబట్టి ఇప్పుడు ప్రిఫర్ చేద్దాం అనుకుంటే ఓజీ కంటే కూడా వేరే సినిమాలని ప్రిఫర్ చేసే అవకాశం ఉందన్నమాట. అందుకని ఇది లాంగ్ రన్లో అయితే డిస్ట్రిబ్యూటర్లకి ఏం లాస్ ఉండకపోవచ్చు. ప్రొడ్యూసర్ అయితే సేఫ్గానే రిలీజ్ చేశాడు. ఆల్రెడీ ఆయన 225 కోట్ల బిజినెస్ అయిపోయింది. 250 కోట్ల బడ్జెట్ ఇది. మిగతా శాటిలైట్ రైట్స్ ఉన్నాయి, మ్యూజిక్ రైట్స్ ఉన్నాయి, తర్వాత ఓటీటీ ఉంది. కాబట్టి ఆయన సేఫ్ ఒక 50 కోట్ల ప్రాఫిట్ పైనే ఆయన సినిమాని రిలీజ్ చేశారు. దానయ్య అందులో స్మార్ట్ ప్రొడక్షన్ వాళ్ళకి చాలా పెద్ద సినిమాలు తీసే ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా ఇది చేసుకోవాలని వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ అయితే సేఫ్. అంతవరకు మనం ఈ సినిమా గురించి మెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్ సేఫ్, పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ కలెక్షన్లు, సుజిత్కి కూడా మంచి నేమ్ వచ్చింది. ఒక స్టైలైజ్డ్ స్టార్ యాక్షన్ మూవీ తీయగలడు అనేది వచ్చింది. ఇంకా జాగ్రత్తగా నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేసుకొని జాగ్రత్తగా చేస్తే సుజిత్కి మంచి ఫ్యూచర్ అయితే ఉంది. రెండోది ఏ స్టార్ అయినా డేట్స్ ఇస్తాడు సుజిత్కి. అట్లాగే దానయ్య వాళ్ళకి కూడా మంచి మేకింగ్ చేశారు, బాగా ప్రొజెక్ట్ చేశారు అనేది ఉంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే దీన్ని పాన్ ఇండియా సినిమాగా వీళ్ళు ప్రొజెక్ట్ చేయలేదు. చేస్తుంటే వీళ్ళకి బాగా వచ్చేది. హిందీలో 2 కోట్లు కూడా రాలేదు. కన్నడ అయితే నీచం 2 లక్షలు, 3 లక్షలు, 4 మ్యాక్సిమం 5 లక్షలు. తమిళ్ అంతే 10-15 లక్షల కంటే తమిళ్ రాలేదు. అంటే మిగతా భాషల్లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పుల్ చేయలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు అతను పాన్ ఇండియా సినిమాల్లో ప్రొజెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మన ప్రభాస్ తెలిసినట్టు, ఒక అల్లు అర్జున్ తెలిసినట్టు, ఒక జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ ఎక్స్పోజ్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ అవ్వలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయాల్లో ఉండడం, సినిమాల మీద ఫుల్ ఫోకస్ చేయలేకపోవడం. సినిమా అనేది ఆయనకి సెకండరీ అయిపోయింది, రాజకీయాలు ప్రైమరీ అయిపోయింది. కాబట్టి అది అవసరం కూడా ఆయనకి. కాబట్టి ఈ కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ ఒక తెలుగులోనే ఇంత చేయగలిగాడంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్టామినా ఏందో తెలుస్తుంది మనకి. ఈ సినిమాతో ప్రూవ్ అయింది. అంటే కరెక్ట్గా పక్కాగా మంచి స్క్రిప్ట్ ఉండి మంచిగా చేస్తే పవన్ కళ్యాణ్కి ఒక్క తెలుగులోనే ఒక 250 కోట్లు పుల్ చేయగలిగిన క్యాపబిలిటీస్ ఉన్నాయి. అది కానీ జాగ్రత్తగా పాన్ ఇండియా స్టైల్లో చేయగలిగితే పవన్ కళ్యాణ్ కూడా మన టాప్ స్టార్లలో ఒకటిగా ఉంటాడు అనేది అయితే ప్రూవ్ అయింది ఈ సినిమాతో. కాబట్టి ఆ రకంగా పవన్ కళ్యాణ్ కూడా మంచి జోష్ వచ్చింది. అందుకనే ఓజీ యూనివర్స్ కంటిన్యూ చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ నేను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రకంగా ఓవరాల్గా ఇది పాజిటివ్ రిజల్ట్ తప్ప నెగిటివ్గా ఏమి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా నాకు తెలిసి ఎవరు పెద్దగా లాస్ అయినట్టు మన వరకు అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ప్రచారం అయితే చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఈ మధ్య గొడవల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు కూడా రంగంలో ఎదిగారు. సో వీళ్ళందరి దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొంత ఇదే ఆల్రెడీ కొద్దిగా కలెక్షన్లు ఎప్పుడైతే తగ్గాయో వాళ్ళు రంగంలో ఎదిగి దీన్ని డిస్ట్రిబ్యూటర్ లాస్ అని, ఆయన అక్కడ కొన్నాడని, ఈయన ఇక్కడ కొన్నాడని, దిల్ రాజుకి ఇంత లాస్ అని, వాళ్ళకి ఇంత లాస్